పట్టబడాలి. చెప్పుకోవడం అంటే ఆయన ఇక్కడ వచ్చిన ముందు అయితే చూసే అవకాశం లేదు. ఆయన ఆలోచనల్ని, ఆయన అభిప్రాయాల్ని, ఆయన విద్యార్థి నాయకులు మన ముందు మనందరి మనసులో ఆయన ఎక్కడైతే ఆవిష్కరించబడ్డాడో ఆ భావజాలాన్ని, ఆ ఆలోచనల్ని ముందుకు పట్టబోవడమే శ్రీహరి గారి మిత్రుడుగా, ఆచరణగా, అనుచరులుగా, అన్ని రకాలుగా పరిచయాలుగా మన ముందున్న బాధ్యతను తెలియజేసుకుంటూ ఆశయసాధన ముందుకు రాబోతు ఆనాడు ఉన్నటువంటి కాలంలో బహుశా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీహరి గారు అంటే తెలవనటువంటి వారు ఎవరు లేరంటే అతిశయోక్తి గారు. మా అందరికి కూడా మీరు ఏ ఊరు అంటే మూటాపురం అంటే శ్రీహరి గారు కూడా అని మమ్మల్ని అడిగేది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు. నిజంగా మా ఊరు కూడా గర్వకారణం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మా ఊరికి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర. ఆ తర్వాత తరంలో శ్రీహరి గారు విద్యార్థి నాయకుడిగా ఒక గుర్తింపు తెచ్చుకొని మా ఊరికి కూడా అటువంటి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చిన దాంట్లో శ్రీహరి గారిని మేము చెప్పుకుంటాం గర్వంగా. 7 కాలం ఒక భాగం, మిగతా 45 కాలం ఒక భాగం. 1977 సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 1981 మే 1వ తారీఖు వరకు 4 సంవత్సరాల 7 నెలల కాలం. ఆ కాలంలో ఒక సీరియల్ మనకు కనిపిస్తారు. 1981 మే 1 తర్వాత మరొక సీరియల్ని మనం చూస్తాం. 2 సీరియల్లు ఈ గత 50 ఏళ్ల కాలంలో 1977 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఆయన అడుగులో పెట్టాడు పార్టీ వృత్తి విప్లవకారుడిగా. అంతకుముందు ఆయన పార్టీగా 1981 మే 1న శ్రీహరి తనసొంత వివాహం జరిగింది. తర్వాత ఆయన ప్రైవేట్ లైఫ్ ఎంచుకున్నాడు. ప్రైవేట్ లైఫ్ వెళ్ళిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఎంచుకోలేదు. ప్రైవేట్ లైఫ్లో వెళ్ళాలనుకున్న తర్వాత పెళ్లి జరిగింది. సెప్టెంబర్ 17వ తారీఖు చుట్టేదరయ్యాడంటే ఆ రోజున చుట్టేదర కావడం కాదు, అంతకి 3-4 నెలల క్రితం చుట్టేదర కావాలని మానసికంగా నిర్ణయించుకున్నాక పార్టీ అడుగులోకి తీసుకెళ్లే రోజు సెప్టెంబర్ 17. కరగాటిగా మరొక 3 నెలలు ముందుకి వెళ్తుంది చుట్టేదరగా మానసికంగా. పెళ్లికి మరొక 2-3 నెలలు ముందే ఉంటుంది నాలుగు చుట్టేదర పాత్ర. ఏదేమైనా 4.5 సంవత్సరాల కాలం ఆయన పూర్తి కాలం కార్యకర్త. కృష్ణమోహన్ గారు సరిగ్గా విశ్లేషణ చేశారు. అయితే ఒక సాంకేతిక అంశం తప్ప 10 ఏళ్ళు గారు 4.5 సంవత్సరాలు. కృష్ణమోహన్ గారు ఏం చెప్పారంటే ఒక 10 ఏళ్ళు ఆయన సృష్టించిన ఉద్యమం ఒక చరిత్ర గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఇదే సందర్భంగా చివరిగా మీరు ఒక మాట చెప్పి ముగిస్తాను. సమాజం చాలా సంక్లిష్టంగా తయారైంది. సమాజం చాలా సంక్షోభంలో తయారైంది. ఇలా మనందరం మన అడుగు ఎక్కడో మన చేతిలో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇలా సమాజంలో కనిపిస్తూ ఉంది. మన చేత మనని కానిది మన చేత ఒప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. న్యాయం అన్యాయంగా, అన్యాయం న్యాయంగా తారుమారవుతున్నటువంటి పరిస్థితి సమాజంలో కనబడుతూ ఉంది. అందుకనే నిన్న ఎన్నికలు చూసాం, మొన్న ఎన్నికల్లో చూసాం, న్యాయస్థానాలను చూస్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్లను చూస్తా ఉన్నాం, అధికారులను చూస్తా ఉన్నాం, వ్యవస్థని చూస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలన్నీ కరుడు రెక్కలిపోయినటువంటి శాంత సమతవాదంతో నిండిపోతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈ సందర్భం సమాజానికి చాలా ప్రమాదకరమైనది. సమాజంలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, సమాజంలో ఒక హేతువాద దృక్పథాన్ని, మనిషిని గౌరవించే దృక్పథాన్ని, మనిషిని ఉన్నతంగా గౌరవించే దృక్పథాన్ని తొక్కి పట్టి అనుమతులవన్నీ అదేవిధంగా మధ్యయుగాలకి పుష్కర విలువను తీసుకొచ్చి ఆవిష్కరిస్తున్నటువంటి దుస్థితిలో శ్రీహరి గారి బంధుమిత్రులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, శ్రీహరి గారికి వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులందరికీ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున
వ్యక్తిగతంగా సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ అన్ని వామపక్ష రాజకీయాల కార్యకర్తలు, నాయకులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉంది. అంగీకారం ఉన్న విషయాల మీద అభిప్రాయాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో ఒక సంఘటన మాత్రమే అందరినీ వేదిక మీద కలిపి కూర్చోబెట్టక్కర్లేదు. చాలా రెగ్యులర్గా అభిప్రాయాలని మార్చుకోవడం, పంచుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా తమ తర్వాతి తరానికి, తమ పిల్లలకి ఈ భావాలని అందజేయడం, వారికి చెప్పడం చాలా ముఖ్యమైనది అనుకుంటారు. నువ్వు పన్ను వేస్తావు కదా వాళ్ళ మీద అంటే తప్పకుండా నేను వారికి ఆ రోజు అభ్యర్థించాను. నిజానికి నేను ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు సమర్థులు, వాళ్ళు జీవితాల్లో స్థిరపడ్డారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఆయన ముందు చూపు అట్లా పనిచేసింది. అంతేకాదు ఆయన మళ్ళీ కలిసినప్పుడు పీడిఎస్ రోజులని, విద్యార్థి ఉద్యమం రోజుల్ని, ఇప్పుడు ఉద్యమం ఎందుకు అట్లా లేదు అనే వేదనని పదే పదే ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. అంటే తన జీవితాన్ని తాను నెమరు వేసుకున్నప్పుడు వెనక్కి ఆయనకి అరే ఈ ఉద్యమం ఇంకా బలంగా సాగాలి కదా, ఎందుకు సాగలేదు ఇది అనే ఒక చింతన ఎక్కడో లోపల బాగా మొదలైంది. దానివల్లే ఆయన మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆ మిత్రుల్ని కలుసుకోవాలనుకోవడం, ఆ సంఘటనలు నెమరు వేసుకోవడం, ఇదే పనిలో ఉన్నాడు. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు చెప్పేవాడు నాకు, సార్ పాత సంఘటనలు జ్ఞాపకం చేస్తే మా నాన్నకి ఎక్కడ నిమిషాలు వస్తుందండి, ఆ రోజు బలంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడండి, పాత మిత్రులు వస్తే భలే ధైర్యంగా ఉంటాడండి అని చెప్పేవాడు. దాని అర్థం ఏంటి అంటే ఆయన రాజకీయ చైతన్యం ఏదైతే ఉండాలని ఆరాటపడ్డాడో, ఏది పోగొట్టుకున్నారని మిస్ అయ్యాడో దానికోసమే తప్పించాడు.